Hello all, welcome back to my YouTube channel Moonlight Diaries. Again, I'm back with Virginia log. It is day 2 anmata. So in this log, I am going to cover car museum and also Shenandoah village. It's like a heritage village. Olden days లో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ villages ఏంటి and వాళ్ళ house ఎలా ఉండేది వాళ్ళ schools and everything I am going to cover in this log. So please do watch until end. సో ఎట్ ఫస్ట్ వి ఎంటర్డ్ ఇంటూ ద కార్ మ్యూజియం. అక్కడ పాతకాలంలో ఉన్న లైక్ బైక్స్ కానీ, కార్స్ అన్నీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎలా అంటే వి డిడ్ంట్ సీ దీస్ కైండ్ ఆఫ్ వెహికల్స్ ఇన్ నౌఎడేస్ రైట్. సో ప్రతి ఒక్క వెహికల్‌కి ఒక స్టోరీ కానీ, ఒక ఫీల్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అండ్ అప్పట్లో వాళ్ళు ఎలా ట్రావెల్ చేసేవారు, అప్పట్లోని టెక్నాలజీ ఎలా ఉంది అండ్ వాళ్ళు ఏమేమి వెహికల్స్ యూజ్ చేశారు, అప్పట్లో క్వీన్స్ ఇలా ఉంటాయి కదా! వాళ్ళ ఫైర్ ఇంజిన్స్ కానీ, వాళ్ళ పోలీస్ వెహికల్స్ కానీ, అన్నీ ఎలా అవేమేమి యూజ్ చేశారని చెప్పేసి, అప్పటికి, ఇప్పటికి ఎంత జనరేషన్ గ్యాప్ వచ్చింది అండ్ ఎలా అప్‌డేట్ అయింది టెక్నాలజీ అని చెప్పేసి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో, ప్లీజ్ వాచ్ అంటిల్ ఎండ్. అండ్ ఐ ఫౌండ్ మోస్ట్‌లీ ఫోర్డ్ వెహికల్స్. ఫోర్డ్ వచ్చేసి అమెరికన్ కంపెనీ అనమాట. సో, అది 1903 అప్పుడు లైక్ వన్ హెన్రీ అనే పర్సన్ దాన్ని డిస్కవర్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా వెహికల్స్ అన్నీ మేబీ సమ్ రీమోడలింగ్ అలా చేసుంటారు కానీ లైక్ పెయింటింగ్ ఆర్ సంథింగ్. ఎలా అని చూస్తే చాలా అంటే చాలా బాగా అనిపించాయన్నమాట. సో, ఇది గూడా ఒక స్మాల్ టూర్ లాగనమాట. సమ్ టాయ్స్ ఇంకా చిన్న చిన్న విలేజెస్ టైప్‌లో సెటప్ చేశారు. మనకి ఇండియాలో ఉన్నప్పుడు సైన్స్ ఫెయిర్ అప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం గదా! ఆ ప్రాజెక్ట్స్ మనకెలా అయితే ఉంటాయో సేమ్ నాకదే అలా అనిపించిందనమాట. అవన్నీ చూస్తున్నప్పుడు గ్లాసెస్‌లో పెట్టి సేమ్ అలాంటి ప్రాజెక్ట్స్ చూస్తున్నట్టు అనిపించింది. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. Hey buddy, how are you? Funny guys.
And I got surprised that I found a Indian motorcycle, which is from 1941 from India. ఇది కూడా మనకి ఒక డిస్‌ప్లే మోడల్‌గా పెట్టారు. అండ్ ఐ వాస్ సో హ్యాపీ ఫర్ థట్. అండ్ ఆల్సో ఇది సిమిలర్ టు ఇప్పుడు మనకి ఏవైతే బుల్లెట్ వెహికల్స్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ హావ్ ఎనీ ఐడియా అబౌట్ బైక్స్, బట్ I have seen these kind of similar vehicles nowadays. నాకస్సలు బోర్ కొట్టలేదు. లైక్ వైల్ ఐ వాస్ వాచింగ్ థీస్ వెహికల్స్ అండ్ ద మ్యూజియం. అలా మొత్తం తిరుగుతున్నప్పుడు కూడా లైక్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీథింగ్ వాస్ డిఫరెంట్ అండ్ ఇట్ వాస్ యూనిక్. అప్పట్లో ఇలా ఉన్నాయా? ఇలా ఉన్నాయా? అనిపించింది. అండ్ నేను ఒక్కదాన్ని చూస్తే సరిపోదు కదా! మీరందరూ కూడా చూడాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రికార్డ్ చేశాను. సో, దెన్ మేము కార్ మ్యూజియం అనేది ఫినిష్ చేసుకున్న తర్వాత అక్కడే విలేజ్ ఉందనమాట. అక్కడ సేమ్ మనము లైక్ ఓల్డెన్ డేస్‌లో ఎలా ఉండేవి 90స్‌లో ఏమేమి యూజ్ చేశారు అండ్ వాట్ ఆర్ ద కరెన్సీస్ దే హావ్ అండ్ ఇంకా ఏమేమి లైక్ సంథింగ్ బుల్లెట్స్ అండ్ గన్స్, పిస్టల్స్ ఎవ్రీథింగ్ వాస్ దేర్. అప్పట్లో ఏమేమి యూజ్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కటి రికార్డ్ చేశాను. అంతా చూడండి. అండ్ ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన స్టవ్స్ అనమాట. ఈ స్టవ్స్ కూడా ఒక ఇయర్‌లో ఒక డిఫరెంట్‌గా పెట్టారనమాట. ఇవన్నీ వచ్చేసి వాళ్ళు యూజ్ చేసిన బుల్లెట్స్ అనమాట.
అండ్ ఆల్సో అన్నీ కిచెన్‌లోకి కావాల్సిన వెసెల్స్ కానీ అండ్ స్టవ్ అండ్ చైర్స్ ఎవ్రీథింగ్ వాస్ డిఫరెంట్. అండ్ ఆల్సో మిషన్ గూడా ఉంది వాళ్ళ దగ్గర. అండ్ ఇది హౌస్ అనమాట. అప్పట్లో వాళ్ళున్న హౌస్. బయటొచ్చేసి హాల్. ఇదేమో బెడ్‌రూమ్. అక్కడ మిషన్ అని చెప్పాను గదా! ఆ మిషన్, వాళ్ళకొక బెడ్ సెటప్ అంతా. అండ్ కిచెన్ గూడా ఉంది. దట్ వాస్ ఆల్సో సో క్యూట్. క్యూట్‌గా చిన్నగాను బావుంది. సో, ఇదంతా వాళ్ళ చర్చ్. అప్పట్లో ఉన్న చర్చ్ ఇదంతా. దే యూజ్డ్ టు కమ్ హియర్ అండ్ దే ప్రే.
అక్కడొచ్చేసి నాకొక బొమ్మ కనిపించింది. మీరెవరైనా గెస్ చేస్తారో లేదో తెలీదు గానీ, ఐ ఫీల్ లైక్ 'స్టూవర్ట్ లిటిల్' అని చెప్పేసి ఒక చిన్నప్పుడు నేను కార్టూన్స్ చూసేదాన్ని. సేమ్ అలానే అనిపించింది. అందుకే అది చూపిస్తున్నాననమాట. నాకు అనిపించింది. అండ్ అప్పట్లోనే వాళ్ళకి కోకో కోలా ఉండేది. చూడండి ఎలా ఉందో కోకో కోలా. అండ్ ఆ కోకో కోలా అనేది గూడా ఇంకా లెఫ్ట్ ఓవర్ బాటిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళక్కడ మ్యూజియంలో ఎలా పెట్టారంటే ఇప్పటికి కూడా కొంచెం మిగిలిపోయిన కోకో కోలా అనేది మనకి కనిపిస్తుంది. సో, ఇంకా విలేజ్‌లో వాళ్ళకి ఒక కేఫ్ అనమాట. బార్ అండ్ కేఫ్ ఇదంతా గూడా రెస్టారెంట్ టైప్. అండ్ నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ స్కూల్. అప్పట్లో స్కూల్ ఎలా ఉందంటే చాలా చిన్నగా ఉంది. ఒక చిన్న హౌస్‌లో అలా ఒక బోర్డ్ ఉంది. చైర్స్ ఉన్నాయి. ఎలా ఉందంటే చాలా క్యూట్‌గా చిన్న చిన్నగా అనిపించినాయి అన్నీ. ఇప్పుడంతా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని స్కూల్స్ అలా ఉన్నాయి గదా! అక్కడ సింపుల్‌గా ఒక రూమ్‌లో అలా చైర్స్ ఇంకా రియలిస్టిక్‌గా ఉండడానికి కూడా అక్కడ స్లేట్, బుక్స్ అన్నీ పెట్టారనమాట.
సో హియర్ వీ కెన్ ఫైండ్ బ్లాక్ స్మిత్ రిపేర్ షాప్. ఈ షాప్ వచ్చేసి 1934 అప్పుడు ఉంది. అండ్ మీన్ ఆ షాప్ నడిపించే అతను 1934లో బోర్న్. రీసెంట్లీ హీ వాస్ పాస్డ్ అవే ఇన్ 2025. ఈ షాప్ అంతా గూడా తను చూసుకునేవారనమాట. And this is all my day 2 Virginia log. I'm finishing here, and next vlog lo nenu Washington DC cover chestanu. And if you like this video, please like, share and subscribe to my channel Moonlight Diaries. Keep smiling always with lots of love. Chandini Jonna.